ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును గాక. అందరూ ఒకసారి 2 చేతులు పైకెత్తి 7 నెలలంతా కాచి కాపాడి 8వ నెలలో 1వ తారీఖున వాగ్దాన సందేశంలో అడుగుపెట్టిన దేవునికి స్తోత్రాలు చెప్దాం. హల్లెలూయా. చాలా సంతోషం. నిజంగా 7 నెలలు, ఇంకా సంవత్సరపు సగం భాగం దాటిపోయాం. కానీ ప్రకృతి కానీ ఒక మనిషి యొక్క విషయము హఠాత్ సంఘటనలు చాలా తేరుకోలేనట్టుగా ఉంటున్నాయి. నిజంగా కేరళ రాష్ట్రంలో జరిగిన ఆ భయంకరమైన విపత్తు మరి మీరు చూసారో లేదో తెలియదు, కానీ ఒకసారి మనం వెళ్ళి చూస్తే న్యూస్ ఛానల్లో చాలా భయంకరమండి. నిద్రపోతున్న వారు నిద్రపోయినట్లుగానే మరి చనిపోయారు. కొంతమంది కొండ చర్యలు పడి సజీవత ఆ యొక్క భూస్థాపనం అయితే, మరి కొంతమంది నీటిల్లో చిక్కుపోయి బయటికి రాలేక ఆ నీళ్ళలో వారు కొట్టుకుపోయి ఆ నీళ్ళ ప్రవాహములో మరి వారు ఉప్పుపోయి చనిపోయిన దినాలు కొంతమంది, కొట్టుకుపోయిన వారు కొంతమంది, ఏ పడతాయి గుచ్చుకొని చనిపోయిన వారు చాలా భయంకరం. 500 పైగా మృతదేహాలు బయటకు తెస్తే ఇంకా కనబడనివి ఎన్నో. కాబట్టి మన దేశాల కొరకు, రాష్ట్రాల కొరకు ప్రార్థన చేయడం మనకి ఎంతో మంచిది. ఏదేమైనప్పటికీ మరొక కృప దేవుడు మనకు అనుగ్రహించాడు. మరి అందుని బట్టి దేవుడిని స్తుతిస్తూ దేవుని వాక్యాన్ని ఈరోజు వాగ్దాన సందేశాన్ని మనం ధ్యానం చేద్దాం. నిర్గమాకాండము 6వ అధ్యాయము. నిర్గమాకాండము 6వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందామండి. పేజీ నంబర్ 48వ పేజీ నంబరు. క్రొత్త నిబంధన కాదు, పాత నిబంధన. ఎంట్రన్స్ ఆదికాండం తర్వాత వచ్చేది నిర్గమాకాండం. నిర్గమాకాండం 6వ అధ్యాయం 1వ వచనం. ఓకే. అందుకు యెహోవా ఫరోకు నేను చేయబోచున్న దానిని నీవు నిశ్చయముగా చూచెదవు. బలమైన హస్తము చేత అతడు వారిని పోనిచ్చును. బలమైన హస్తము చేతనే అతడు తన దేశములో నుండి వారిని తోలివేయునని మోషేతో అనెను. ప్రేమ దేవుని బిడ్డలారా, మరి ఈ వాగ్దాన సందేశము మనకి జనవరి నుంచి స్టార్ట్ అయింది. మరి 2 చోట్ల, అంటే వీరమ్మగుంట, వసంతవాడ 2 చోట్ల, మనకున్న 3 సంఘాల్లో మరి 2 చోట్ల వాగ్దాన సందేశాలు ఇస్తున్నాం. కానీ ప్రభు నేను ఒకటే అడిగా, ప్రభువా అక్కడ వేరు ఇక్కడ వేరు నాకొద్దు, ఒక్కటే వాగ్దానం ఉండాలి, అనుభవాలు వేరవచ్చు కాక అని నేను ప్రభువుని అడిగిన కాడి నుంచి ఈ రోజు వరకు ఈ 7 నెలలో ఒకే వచనం, కానీ అందులో ఉన్న అనుభవాలు, అందులో ఉన్న సందర్భాలు, అందులో జరిగే ఆ ఆత్మీయ అనుభవాలు చెప్పుకుంటూ వస్తున్నాం. ఉదాహరణగా ఉదయకాలమందు మరి వీరమ్మగొండ ప్రజలకు నేను చెయ్యబోవచ్చున్న దానిని నీవు నిశ్చయముగా చూచెదవు. దేవుడు మనసులో ఒకటి అనుకున్నాడంట, నేను ఇది చెయ్యాలి అని. అలాగే ఆలోచన చేయాలి, నీకు చెయ్యాలని. రెండవది నీ శత్రువుకు చేయాలని. దేవుడు మనసులో నీకు ఒకటి చేయాలనుకున్నాడు, నీ శత్రువుకి మరొకటి చేయాలనుకున్నాడు. నీ శత్రువుకి ఏం చేస్తాడు? ఆ శత్రువు చేస్తున్నప్పుడు అది నీకు ఎలా ఎఫెక్ట్ అయింది అంటే, ఉదాహరణగా నేను చెప్తాను. దేవుడు ఇశ్రాయేలీయుల ప్రజలను కాపాడాలనుకున్నాడు. ఈ కాపాడాలనుకున్న క్రమములో ఇశ్రాయేలుని రక్షించుటకు నాయకుడిగా, మనిషిగా మోషేను ముందు పెట్టాడు. దేవుడే కార్యాలు చేయడానికి ఇష్టపడ్డాడు. 5వ అధ్యాయంలో మోషేను నిలబెట్టాడు దేవుడు. మోషేకి ట్రైనింగ్ ఇచ్చాడు. ఎలాగా? 40 సంవత్సరాలు రాజుగారి కూతురు కొడుకుగా ఎదిగాడు. ఒక మాటలో చెప్పాలంటే అపోస్తుల కార్యం 7వ అధ్యాయంలో ఉంటుంది, రాజుగారి కుమారుడు గనక అన్ని విద్యలు నేర్పించారు. బైబిల్ ఏముందంటే మోషే సకల విద్యా ప్రావీణ్యుడు అని ఉంది. అంటే అన్ని తెలుసు. మనం అంటాం, మన భాషలో చెప్పాలంటే అదే వాడు సకల కళాకారుడులా అంటూ ఉంటాం. అంటే అర్థం ఏంటి? అన్నిటిలో ఏలు పెట్టాడను, అన్ని తెలుసుకున్నాడను, అన్ని వచ్చినాడికి అని అంటాం. మోషేకి అన్నీ వచ్చు. అన్నీ వచ్చినా ఈ లోక జ్ఞానం మనుషులకి వెరితనం, దేవునికి వెరితనం కనుక
ఆ పని చేయించిన దేవుడు. రెండోది ఏం చేశాడో తెలుసు దేవుడు, మరొక 40 సంవత్సరాలు ఏమండి ఐగుప్తు నుండి దూరముగా తీసుకుని వెళ్ళి ఇత్రో అని పిలువబడుతున్న తన మామ మందలను మేపేటట్లు చేశాడు. అంటే గొర్రెల్ని మేకలు కాశాడు. గొర్రెలు మేకల మాట అంటాయా? వినం. కాబట్టి అవి మాట వినాలంటే ఏం చేయాలి? ఎంత ఓర్పు ఉండాలి, ఎంత సహనం ఉండాలో. 40 సంవత్సరాలు అలా మేపేటట్లు కాచేటట్లు చేసి 80 సంవత్సరాల వృద్ధాప్యములో ఉన్న ఆ మోషే గారి దేవుడు లేవనెత్తి, ఇప్పుడు రా, నీకు 25 లక్షల మంది జనాన్ని నీ చేతికి అప్పగిస్తున్నా, వారిని ఏం చేయాలి? నువ్వు నడిపించాలి, కాయాలి. ఏమంటే గొర్రెలైనా ఒక ఏమంటారు, ఒక దెబ్బ కొట్టైనా మార్గంలో పెట్టుకోవచ్చు, మరి మనుషులు అట్లా. అందుకే 80 సంవత్సరాల ట్రైనింగ్ ఇచ్చిన మోషేతో ఏమండి ఇక దేవుడు ఉన్నాడు కదా అని చెప్పి వెళ్ళిపోయాడు మోషే. రాజుగారి ముందు నిలబడ్డాడు. మరేంటి, మరి దేవుడు చెప్పాడు నీవు ఇశ్రాయేలుని వదిలే అని అంటే ఫరో కూడా ఏం మాట్లాడలే. ఎందుకంటే 40 సంవత్సరాలు ఫరో యొక్క చెల్లెల కొడుకుగా మోషే, ఫరో గారి యొక్క కొడుకుగా ఈ ఫరో, అంటే ఆ రోజుల్లో సింహాసనం పేరు ఫరో. మరి వీళ్ళిద్దరూ చిన్నప్పటి నుంచి పెరిగారు. అర్థమవుతుందా? సింహాసనం ఎక్కిన ఫరో, మోషే చిన్నప్పటి నుంచి పెరిగారు ఒకే చోట. అందుకనే తను ఎదురుగా వచ్చిన మోషేని ఏమి అనలేకపోయాడు. మీరు బైబిల్ గ్రంథంలో ఎందుకు మోషేని అసలు రాజుగారి కదా ఏమైనా చేయొచ్చు కానీ ఏమి చేయలేకపోతున్నాడు. కారణం ఏంటంటే ఒకే చోట పెరిగారు, ఒకే కంచంలో తిన్నారు, ఒకే చోట పడుకున్నారు, ఒకే గురువు గారి దగ్గర నేర్చుకున్నారేమో. ఆ మమకారం ఉండిపోయింది. ఒక మాటలో చెప్పాలంటే ఏమంటే ఒక బంధత్వం అని వారి మధ్య ఏర్పడింది. అందుకని ఎన్నిసార్లు అయినా సరే మోషేని ఏమి అనలేకపోతున్నాడు. కాబట్టి ఇప్పుడు మోషే ఆయన దగ్గరికి వెళ్ళి మరి ఇశ్రాయేలు వదిలిపెట్టాయంటే ఎందుకు వదలాలని అడిగాడు. దేవుడు చెప్పాడు అంటే యెహోవా ఎవడో నాకు తెలియదు. అలా కాదు, దేవుడు ఈ ప్రజలు కావాలనుకున్నాడు అంటే, ఓహో ప్రజల కోసం వచ్చావా అంటే, ప్రజల మీద నీకు తిరుగుబాటు రావాలంటే ప్రజల్ని ఇంకా కష్టపెట్టాలి. అరే వాళ్ళు గడ్డేవు మాకండి. వాళ్ళ పని ఏంటి అంటే ప్రియులారా, రోజు ఇటుకలను తయారు చేసే పని అంట. మరి ఇటుకలను మట్టితో తయారు చేయాలి, కాల్చాలి, ఇటుకలు చేయాలి. కాబట్టి గడ్డి ఇవ్వద్దు, మట్టి ఇవ్వద్దు, వాళ్ళే వెళ్ళి తెచ్చుకుంటారు, వాళ్ళే అన్ని కూర్చుకుంటారు. సాయంత్రకాల లెక్క అప్పగించాలి అనేటప్పటికి ప్రజలకు అనిపించింది, మోషే ఎందుకయ్యా మమ్మల్ని బాధిస్తున్నావు? ఇప్పుడు దాకా మేము ఒక బాధ భరిస్తే మరి ఇప్పుడు ఇంకా బాధ ఎక్కువైపోయిందంటే ఇక మోషే కోపం వచ్చిందంటే దేవుడి దగ్గరికి వెళ్ళిపోయి, ఏంటి ప్రభు ఇలా చేసావు? నేనేదో 2 మాటలు మాట్లాడేస్తే అయిపోద్ది అనుకున్నాను, కానీ ఇది మాటలతో జరిగే కార్యమైతే కాదు. మరి ఏం చేస్తావు అంటే ఈ 6వ అధ్యాయం 1వ వచనంలో దేవుడు మోషేతో అంటున్న మాట, ఫరోకి నేను చెయ్యనుద్దేశించిన దానిని నేను చేయబోతున్నాను. అది నేను రహస్యంగా చేయను, నువ్వు కళ్ళతో చూసేటట్లుగా నేను చేస్తాను. అప్పుడు అతడే తన హస్తంతో మిమ్మల్ని బయటికి గెంటేస్తాడు, లేదా మిమ్మల్ని తోలివేస్తాడు అన్నాడు. ఇక్కడ ఫరోని తీసి పక్కన పెట్టండి. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ 2 రకాలైన, అంటే ఒకటే వాగ్దానము కానీ అందులో ఉన్న ఆధ్యాత్మిక విషయం ఒకటి. ఆ కోణంలో వారికి చెప్పారు. ఏమని? దేవుడు ఉద్దేశం కలిగి ఉన్నాడు మన పట్ల. ఆయన ఆశ్చర్య కార్యాలు చేస్తాడు, ఆయన సూచక కార్యాలు చేస్తాడు, మహత్కార్యాలు చేస్తాడు. బలముతోనో శక్తితో కాదు, ఆత్మతోనే ఆయన కార్యాలు చేస్తాడని ఉదయకాలపు వాగ్దానము నేను వీరమగొండ ప్రాంతంలో అందించాను. అది ఇప్పటికి అప్లోడ్ అయింది. మీరు కావాలంటే ఇంటికి దాన్ని వినొచ్చు. ఈరోజు నేనేం చదివాను మీకు చెప్పాలనుకున్న మాట ఏంటంటే, ఫరో ఇశ్రాయేలీల ప్రజల్ని తోలివేయాలన్నా, ఇశ్రాయేల్ ప్రజలను గెంటి వేయాలన్నా ఫరోకి ఏమండి ఒక దెబ్బ నీ మీద పడాలి అనుకుంటే దెబ్బ అనుభవిస్తేనే కదా ఆ విషయం తెలుస్తుంది. అందుకనే నేను ఇలా అనుకుంటాను, ఏమనంటే నేను నా హస్తంతో ఫరోని ఒక్కటిస్తా, అప్పుడు ఫరో మిమ్మల్ని పొడికించి అనేటట్లు చేస్తాను. అంటే ఇక్కడ ఈరోజు మనం నేర్చుకునే వాగ్దానం మూలవాక్యం ఏంటి అంటే 2 సార్లు ఆయన హస్తము లేదా బలమైన హస్తము అనే మాటలు రాయబడ్డాయి. కానీ వాస్తవంగా 3 సార్లు రాయబడాలి. ఎందుకంటే ఇంగ్లీష్ బైబిల్లో హ్యాండ్ అని 3 సార్లు రాయబడింది అన్నమాట. ఆలోచన చేయండి ప్రియులారా, 2 సార్లు మనకి అక్షర రూపంలో కనబడుతుంది, కానీ ఆత్మ రూపంలో ఎలా చదవండి. ఫరోకి నా బలమైన హస్తముతో నేను కార్యం చేస్తే అతడేం చేస్తాడు? నా బలమైన హస్తానికి తాళలేక
ఆయన హస్తముతో మిమ్మల్ని గెంటి వేస్తాడు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈరోజు బలమైన హస్తము యొక్క కార్యాలు నేను మీ మధ్య చెయ్యబోతున్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏమంటే ఈరోజు మనుషుల చేతుల వైపు చూస్తాం. కీర్తన గ్రంథంలో ఒక మాట ఉంది చూడండి, 45:15. చదవమ్మా. సర్వ జీవుల యొక్క కనులు నీ వైపు చూచుచున్నవి, తగిన కాలమందు నీవు వారికి ఆహారం ఇచ్చదు. అలాగే ఇంకో మాట కూడా ఉంటుంది, అది దేవుని చిత్తమైతే మనం చూద్దాం. అదేంటంటే పనివాడి కనులంట యజమానుడి చేతి వైపు చూస్తాయంట. ఎందుకని? ఈరోజు ఎన్నో తారీఖు మాట్లాడరే? ఏం చేస్తాం చెప్పండి? పని అంతా చేసాం, 4 రోజులు పని చేస్తాం, ఏం చేస్తాం? అయ్యా జీతం ఎప్పుడు జేబులో చేయబెడతాడా, ఎప్పుడు తీసి మనకి ఇస్తాడా, మనకి ఇచ్చే ఆ డబ్బుతో మనం ఏం చేయాలా అంటే, అందుకని ఎప్పుడు చేయబెడతాడా అని చెప్పి మనం ఏం చేస్తాం? మగవాడంట యజమానుడి చేతి వైపు చూస్తాడంట. అదే పని ఆమె ఎవరి వైపు చూస్తుంది? పని యొక్క యజమానురాలు యొక్క. అంటే అలాగే మనమందరం కూడా ఎవరి వైపు చూడాలంట? దేవుని యొక్క హస్తం వైపు చూడాలంట. దేవునికి మహిమ కలుగును గాక. అందుకని ప్రియులారా, ఒక మాట చదవండి. యోబు గ్రంథంలో చక్కని మాట ఉంటుంది. యోబు గ్రంథం 27:11. అన్ని శ్రమల్లో ఉన్న యోబు తన స్నేహితుడితో చెబుతున్న ఒక చక్కటి మాట. 27 యోబు గ్రంథం 11. దేవుని హస్తమును గూర్చి నేను మీకు ఉపదేశించదను, సర్వశక్తుడు. ఏంటంట? నేను దేవుని హస్తముల గురించిన ఉపదేశము చేసేదను. ఇంకా ఇలా చెప్పొచ్చు, అరే దేవుని చేతి గురించి నేను మీకు నేర్పుతాను రా అంటున్నాడు. ఏం నేర్పుతాడంట? ఆయన చెయ్యి యొక్క కార్యాలు ఏంటో, ఆయన చెయ్యి ఎలాంటి కార్యాలు చేస్తుందో, ఆయన చేతిలో ఉంటే మనం ఎలా జీవిస్తామో. ఈరోజు మీకు తెలుసో లేదో, సర్వ మనుషులు దేవుని వైపు చూస్తున్నాం, సర్వ పక్షులు దేవుని వైపు చూస్తున్నాయి. ఓ మాట చెప్తాను, ఏనాడైనా ఒక పిచ్చుకకు పిలిచి దీన్ని, లేదా ఒక కాకిని పిలిచి ముద్ద పెట్టావా? ఎప్పుడో పిండం అప్పుడు పెట్టావా? ఏదైనా ఒక మీ ఇంటి ముందుకు వచ్చే ఒక చిలకలకో, మీ ఇంటి ముందుకు వచ్చే పక్షులకి ఏమండి మనం అన్నం పెట్టామా? బైబిల్ ఏమంటుందంటే దేవుడంట ప్రతి పక్షులను ఆయనే పోషిస్తున్నాడంట. ఎలాగా? ఆకాశ పక్షులు చూడండి, అవి విత్తవు, కూయవు, కూర్చుకొనవు, అయినను పరలోకముందున్న తండ్రి వాటిని ఏం చేస్తున్నాడు? పోషించట్లేదా అంటున్నాడు. ఎలా? మనమైతే తీసి ముద్దకెట్టాం, కానీ మన ఎంగిలి చేతిలో నుంచి పడే 4 మెతుకులు చాలంట. చెప్పండి, పక్షి కడుపు నిండిపోతాడంట. మన కంచంలో వదిలేసిన ఎంత అన్నం ముద్ద చాలంట. అంతేగా? మన ప్లేట్ తిన్న కంచం అక్కడ పెట్టండి, గబగబా వచ్చి దాన్ని తిని కడుపు నింపేసుకుంటాం. మన తెలియకుండానే మనం పక్షులు పోషించేటట్లుగా దేవుడు మనం మారుస్తున్నాడు. అందుకని ఏంటంటే ఆకాశ పక్షులు కూడా దేవుని వైపు చూడడం మొదలెట్టిన కాడి నుంచి ఏమండి మన ఎంగిల్ చేయి చాలంట దాని కడుపు నింపుకోవడానికి. మరి ఆకాశ పక్షుల్నే దేవుడు ప్రతిరోజు ఎంతగా చూస్తున్నాడే, నన్ను చూడంటారా? నీ ఆకలి దేవునికి తెలియదు అంటారా? నీ చేతి పనులు దేవునికి తెలియదు అంటారా? యోబు గారు మహాశ్రమంలో మాట్లాడుతున్నాడండి. ఈ మాటలో ఏమని? అన్ని ఉండి కడుపు నిండా తిని ఏమి తెలియనోడు కాదు యోబు. ఓ రోజు దేవుడు సాతానుడు ఇద్దరు పందెం కాసుకున్నారంట. ఏమని? ఊజు దేశంలో యోబు భక్తుని చూసావా? ఎందుకు చూడలేదులే, ఆయనకేంటి బోల్డ్ ఆస్తి గురించి కాదు, అతను ఎంత యథార్థంగా ఉంటాడు. అవునండి, డబ్బు ఉంటే ఎవడైనా నిన్ను దేవుడా దేవుడా అంటారు. అదే డబ్బు లేకపోతే అలా అంటావా? అవును ప్రభువా, ఒక్కరోజు నువ్వు ఇచ్చిన డబ్బు అంతా తీసేసుకో, అప్పుడు చూడు ఏమంటాడు. అలాగా, సరే నీకు అవకాశం ఇస్తున్నా తీసే అన్నాడు. ఆయనకున్న ఎడ్లు, పశువులు, గొర్రెలు, మేకలు, ఆఖరికి కడుపును పుట్టిన బిడ్డలు, ఎక్కడో ఇంటికాడ ఎవరికో మాట ఇచ్చాడంట, సంతకం చేశాడంట. దాన్ని ఏమంటాడంటే హామీ ఉన్నాడు.
హామీ ఉన్నాడని చెప్పి ఇల్లు కూడా లాక్కున్నారట. ఒక్క రోజులో అంట కట్టు బట్టలతో రోడ్డు మీద పడ్డాడంట. ఏమన్నాడంటే వెంటనే యెహోవా ఇచ్చెను, యెహోవానే ఆయన నామానికి మహిమ కలుగుని కాక అన్నాడు. మళ్ళీ దేవొచ్చి అంటది అలా కాదులే, ఎన్ని తీసుకున్నా ఒంట్లో బలం ఉంది ఏమండి, పక్కన భార్య ఉంది, తింటాకి తిండి బాగానే ఉంది, ఇంకేంటి అంటే అలాగా మరి ఏం చేస్తావు? కట్టుకున్న భార్యను తీసేస్తాను, ఉన్న ఆరోగ్యాన్ని తీసేస్తాను, కట్టు బట్టలతో పై బట్ట కూడా వేసుకుని చేస్తాను అని చెప్పి భార్యని ఇబ్బంది పెట్టింది. ఏమంటే రోగాన్ని కలగజేసింది. రాచిపుండు అంట. చెప్పండి ఏ పుండు? రాచిపుండు కడుపు మీద వేస్తే పైన సొక్కా కూడా వేసుకోలేని దేన స్థితికి వచ్చేసాడంట. ఇంకో భక్తుడు పుస్తకంలో ఏమని రాశాడంటే, నేను చదివిన పుస్తకంలో, ఆ పుండులో నుంచి అంట పురుగులు వస్తున్నాయంట బయటికి, సొక్కా వేసుకోలేడు. ఇంకో బైబిల్ విచిత్రమైన మాట, గోక్కోవడానికి కూడా గోరులు లేవంట. అంటే గోక్కొని ఏమనిగిపోయినాయి? గోళ్ళు కూడా అరిగిపోయినాయి అంట. అలాంటి స్థితిలో కూడా బైబిల్ ఒక చక్కటి సాక్ష్యం ఇచ్చింది. నోటి మాటతోనైనను దేవుణ్ణి ఒక్క మాట లేదంట. దేవునికి స్తోత్రం చెప్పండి. అలాంటి వాడు అంటున్నాడు ఏమని తెలుసా? తను చూడడానికి వచ్చిన స్నేహితులతో, నేను నా దేవుని హస్తముల గురించి మీతో చెప్పాలనుకుంటున్నానయ్యా, నా దేవుడు గొప్పోడయ్యా, ఆయన హస్తకార్యాలు చాలా. ఈరోజు మనం కొంతమంది హస్తాలని నమ్ముతాం. అరే వాడు హస్తవాసం మంచిదంట, ఆపరేషన్ చేసిన వాళ్ళందరూ ఇంటికి వస్తారంట అంటారా? నిజమేనా లేదా? డాక్టర్ని చూసి ఏమంటాం? హస్తవాతం మంచిది అంటారు. సరే, ఇంకో వాడు చెప్తాం అక్కడ దాకా వెళ్ళక్కర్లా. మరి నాకంటే మా అన్నయ్య చెయ్యి మంచిదని చెప్పి ఒక ఆవిడ వ్యాపారం పెట్టింది. పొట్లో పళ్ళు అవన్నీ వెళ్తా నువ్వు ఎంతైనా ఇవ్వు తమ్ముడు, ముందు నువ్వే బోనీ చేయాలి అని మా అన్నయ్య దగ్గరికి వచ్చి, ఏంటి ఆవిడే ఒక్కోసారి డబ్బులు ఇచ్చి అన్నయ్య గారి చేతి ఏమంటుంది, బోనీ చేయించి ఇలా కొట్టింది, ఇలా అనుకుంటుంది, దాచుకుంటుంది. అడిగా ఒక రోజు, ఎందుకమ్మా అంటే, ఆయన చెయ్యి హస్తవాతం మంచిదండి అంట. దేవుడు కొంతమంది ఆపరేషన్లకి, కొంతమంది వ్యాపారాలకి, ఇంకొంతమంది అప్పుల దగ్గర కూడా, అరే నేను కూడా ఒకసారి అంట, ఆ దగ్గర తీసుకుంటే అప్పు తీరట్లా, వీళ్ళ దగ్గర తీసుకుంటే బలి అంటే ఉదాహరణగా చెప్తున్నా మీ అందరికి అర్థమయ్యేటట్లుగా. కొంతమంది దగ్గర తీసుకుంటే ఎంత తీర్చు తీరదు, కొంతమంది ఉత్తినే తీరిపోతాయి. అంటే ఏం మంచిది? ఒక మనిషి హస్తామే ఇన్ని రకరకాల పర్యాయ పదాలుగా ఉపయోగపడుతుంటే, ఏమండి ఈరోజు దేవుని హస్తం అంట నీకు గొప్ప కార్యాలు చేయాలని ఇష్టపడుతుందంట. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయన చేతి కార్యాలు చూడడానికి ఇష్టపడుతున్నావా? ఒక ఆయన అన్నాడు, తిరుగుబాటు చేస్తాడు. యెషయా గ్రంథం 45:11 దేవుడు కోపంతో అన్నాడు, నా హస్తకార్యాల గురించి నాకే చెప్తావా? నన్నే అడుగుతావా? నా హస్తకార్యాల గురించి నువ్వు ఎన్నడూ దర్శించలేదా? ఎప్పుడు ధ్యానించలేదా అని. బైబిల్ గ్రంథంలో కొన్ని ఉన్నాయి ఆయన హస్తాలు చేసే పనులు. మనం చూసిన వారమైతే 89వ కీర్తన 13వ వచనములో ఆయన హస్తకార్యాలంట బలమైనవి. ఏదో చిన్న చిన్నగా చేసే కార్యాలు కాదంట. ఆయన హస్తకార్యాలు చేస్తే ఎలా ఉంటాయంట? బలమైన కార్యాలు. ఆయన చేతి పనులంట బలమైన కార్యాలు చేస్తుందంట. అంటే చదువుతానికి టైం లేదు కాబట్టి నేను త్వరగా ముందుకెళ్తున్నా. 98వ కీర్తన 1వ వచనములో ఆయన హస్తం అంట మనకి విజయాన్ని ఇస్తుందంట. కాబట్టి విజయాన్ని ఇచ్చే హస్తంగా మనం అక్కడ చూడవచ్చు ప్రియులారా. 136వ కీర్తన 12వ వచనములో ఆయన హస్తం అంట మనకి కృపను అనుగ్రహిస్తుందంట. అలాగే యెషయా గ్రంథం 62వ అధ్యాయం 7-8 వచనములో ఆయన హస్త కార్యాలంట పని చేసి పెడతాయంట మనకి. అలాగే ఇప్పుడు ఇర్మియా గ్రంథం 21వ అధ్యాయం 5వ వచనం చదువుకుంటే ఆయన హస్త కార్యాలంట మన పక్షమున యుద్ధము చేస్తాయంట. ఇలాగ ప్రియులారు మన బైబిల్ గ్రంథాన్ని చదివితే ఆయన హస్తకార్యాలు గొప్ప కార్యాలు చేస్తాయి. ఒక మాట మీరు చదవండి, పరమగీతముల గ్రంథము 2వ అధ్యాయము. పరమగీతంలో కూడా చక్కని మాట ఉంది. ఆయన 2 చేతుల గురించి చెప్తున్నాడు. 2వ అధ్యాయము పరమగీతముల గ్రంథము 2వ అధ్యాయము 6వ వచనం.
దేవుని యొక్క ఎడమ చెయ్యంట మన తల క్రింద ఉన్నది మన తల కింద ఉన్నది కుడి చేత ఆయన కుడి చేత అతడు నన్ను కౌగిలించుకున్నాడు. అతడు నన్ను కౌగలించుకున్నాడు. రెండు కూడా నెమ్మదినిస్తున్నాయి. ఆయన ఎడమ చెయ్యి మన తల కింద ఉన్నదంట, కుడి చెయ్యి కౌగిల్లో ఉన్నదంట. ఆలోచన చేయండి ప్రియులారా, మనం గమనించగలిగిన వారమైతే ఆయన ఎంత ప్రేమామూర్తి. ఆయన హస్తములు ఎన్నో గొప్ప కార్యాలు చేస్తాయి. దేవుని హస్తములు ఎలాంటి కార్యాలు చేస్తాయో కొన్ని విషయాలు మీ ముందు పెట్టి ఈరోజు నేను వాక్యాలను ముగిస్తాను. చదవండి ప్రియులారా, యెషయా గ్రంథము 30వ అధ్యాయము 30వ వచనాన్ని చదువుకుందాము. యెషయా గ్రంథము 30వ అధ్యాయము 30వ వచనం. ఏదేది మేను దాన్ని నేను చదివిస్తాను, టైం మనకి కలిసి వస్తుంది. 30వ వచనం 30. యెహోవా తన ప్రభావము గల స్వరమును వినిపించెను. యెహోవా తన ప్రభావము గల స్వరమును వినిపించెను. ప్రచండమైన కోపముతోను దహించు జ్వాలతోను. ఓకే, తన బాహు వాలుట జనులకు చూపించెను అన్నాడు. ఇక్కడ రెండు మాటలు. అసలు ఆయన బలమైన హస్తము అంటే ఆలోచన చేయండి ప్రియులారా. చెయ్యి అంటే ఈ చెంపకాడి నుంచి ఈ వేలు దాకా మనం దాన్ని ఏమని పిలుస్తామంటే బాహువు చెయ్యి రెండు కలిపి ఉంటాయి. కొన్ని చోట్ల రెండు పదాలు కూడా కలిపి పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. ఇక్కడ మొట్టమొదటిగా మనం గమనించిన వారమైతే ఆయన యొక్క చెయ్యి, ఆయన యొక్క బాహువు ఏమై ఉన్నదంట, వాలుట చూపించను అన్నాడు. అంటే ఆయన చెయ్యి అంట డిస్ప్లే అయ్యింది అంటాం. మీకు బాగా చెప్తాను. డిస్ప్లే అవడం అంటే ఏంటంటే, ఏమంటే బట్టల షాప్లో చాలా బట్టలు ఉంటాయి ఉండవా? ఇప్పుడు చంద్రబాబుకి వెళ్తాం, బట్టలన్నీ కొన్ని బట్టలు ఏం చేస్తాడంటే తగిలిస్తాడు, కొన్ని బట్టలు ఏం చేస్తాడంటే పెట్టులో ఉంచుతాడు. ఇప్పుడు నేను అంటాను, తగిలించినయే బట్టల, మరి తగిలించినవి ఏంటి? అదే వాళ్ళకి అర్థం అవ్వాలని. డిస్ప్లే అంటే ఏంటి అర్థం? ఈ వెరైటీలు ఉన్నాయండి మా దగ్గర, తిరిగి ఈ చీర కలిగిన డ్రెస్సు, అలాగా ఒక్కొక్క రకాన్ని ఏం చేస్తారంటే ఏలాడదీస్తారు. అమ్మా మా పెట్లో ఉన్నాయి కూడా ఇవే, కానీ రంగులు వేరు అవ్వచ్చు, కానీ ఇదిగో డిజైన్స్ ఒకటే. ఇదిగో ఈ పట్టు, ఈ యొక్క నాకు తెలియదు చెప్పండి, బెనారస్ కంచి పట్టు, ఇంకేంటి మాట్లాడరా అమ్మా, చాలా చెప్పరా అంటే అర్థం ఏంటి? చూపిస్తున్నాడు మా దగ్గర ఉన్న వెరైటీలు ఇవి, కావాలంటే ఇందులో మీకు ఏది కావాలో చెప్తే అందులో ఉన్న రకాలు బయటికి తీస్తా ఉంటాడు. చాలా సింపుల్ అయిపోలేదా? కాబట్టి ఆలోచన చేయండి. డిస్ప్లే చేయడం వల్ల ఏంటంటే దాన్ని చూడగానే అర్థమైపోద్ది, ఓహో వీళ్ళ దగ్గర ఇలాంటివి ఉన్నాయా అని. దాన్ని పర్టికులర్గా చూపించక్కర్లా, పర్టికులర్గా దేవుడు దాన్ని బయటికి చూపించక్కర్లా. ఆయన కార్యాలంట మనందరికీ ప్రత్యక్ష పడుతూ ఉండగానే అర్థమైపోద్దంట. ఒకసారి మీరు చదవండి, నిర్గమాకాండం 14వ అధ్యాయం. నిర్గమాకాండం 14వ అధ్యాయం మనం చదివితే అక్కడ రాస్తున్నాడు చూడండి ప్రియులారా, 24-25 వచనాలు చదువుతాం. అయితే వేకువజామున యెహోవా ఆ అగ్ని మేఘము వలనైన స్తంభము నుండి చూచి కలవరపరిచి వారి రథ చక్రములను ఊడిపడినట్లు చేయగా వారు బహు కష్టపడి తోలుచుండిరి. అప్పుడు ఐగుప్తీయులు ఇశ్రాయేలు ఎదుట నుండి పారిపోదుము రండి, యెహోవా వారి పక్షమున మనతో యుద్ధము చేయించున్నాడని. అసలు ఎక్కడైనా దేవుడు కనబడ్డాడు? అక్కడ ఆయన యుద్ధం చేస్తున్నట్టు తెలుస్తుందా? కానీ ఐగుప్తీయులు సాక్ష్యం ఇస్తున్నారు. ఏమన్నా తెలుసా? ఏమండి, ఐగుప్తి ప్రజలు అంటే ఇశ్రాయేలుని చంపాలనుకున్నారంట. వెళ్ళమనడానికి వెళ్ళిపోమన్నారు. అరే బాబు మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని అన్నాడు. కారణం ఏంటి? 10వ తెగుళ్ళు, జ్యేష్ఠుని యొక్క మరణం. ఆ మరణాన్ని తట్టుకోలేక పొమ్మన్నారు. కానీ కోపం వచ్చింది, మా పిల్లలు చచ్చిపోతే మీరందరూ సంతోషంగా ఊరు విడిచి బయటికి వెళ్ళిపోతారా, మిమ్మల్ని కూడా చంపేస్తానని. ఏమంటే ఫరో గారి దగ్గర 600 ఇనప రథాలు ఉన్నాయంట. ఆ ఫరో గారి యొక్క ఆ రథానికి 12 రకాల గుర్రాలు ఉంటాయి.
చరిత్రలో మీకు ఎలా చెప్తే అర్థమైందంటే, అర్జునుడు శ్రీకృష్ణుడు నడిపిన రథాలు ఫోటో చూస్తారు చాలాసార్లు, మీరు దాన్ని చూసుకొని అర్థమైపోతుంది. అలా రథాలు 12 రకాలైన రథాలు ఆ బండికి కడతారు. అలాంటి రథాలు 600 ఉన్నాయంట. చెప్పండి ఎన్ని ఉన్నాయి? 600 రథాలు ఉన్నాయంటే ఎంతమంది ఉంటారో మీరు ఆలోచన చేసుకోండి. ఆ రథాలన్నీ మనుషులందరినీ వేసుకొని వచ్చేసాడు. ఎందుకు? చంపేద్దామని. ఏమంటే అక్కడ దాకా బాగానే ఉంది. కానీ విచిత్రం ఏంటి తెలుసా? ఇశ్రాయేలు ప్రజలు ఆ రథాలు చూసి, ఆ ఐగుప్తులు చూసి, ఎర్ర సముద్రం ప్రక్కన కొండలు వెనకాల చూస్తే ఫరో రథాలు, మా పరిస్థితి ఏంటి, మాకు సమాధులు తప్ప ఇంకోటి దిక్కు లేదు, మమ్మల్ని చంపేస్తారు అనుకున్నప్పుడు మోషే దేవుడికి ప్రార్థన చేస్తే దేవుడు అన్నాడు, నీ చెయ్యి చాపు అన్నాడు. నా చెయ్యి చాపు ఏమైంది? బయటికి నువ్వు చాపుతావు, కానీ వెనకాల నుంచి నేను చాపబోతున్నా. దేవునికి స్తోత్రం చెప్పండి. నేను చెయ్యి చాపితే ఏమండి ఒక డిస్ప్లే ఏంటో తెలుసా? చెప్పడానికి ఏమంటే చూపించడానికి సరిపోదు, మరి ఎలాగా చేసి చూపించాడు. ఎలాగా? సముద్రము చెప్పండి 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 2 పాయలైంది. ఆరిన నేల, తూర్పు గాలి వచ్చి నేలంతా ఆరబెట్టిందంట. వాళ్ళంట పొడి నేలన ఐగుప్తీయుల దేశము నుండి ఆ ఎర్ర సముద్రము దాటి ఆ అవతల పక్కకి వెళ్ళిపోయారంట. దేవునికి మహిమ కలుగును గాక. ఆ కార్యక్రమాన్ని చూసిన ఇశ్రాయేలీలు, ఆ కార్యక్రమాన్ని చూసిన ఐగుప్తీయులు అవాక్కైపోయారు. ఎక్కడైనా ఏ సముద్రం దాటాలన్నా ఏదో కార్యం జరగాలి, కానీ సముద్రాన్ని 2 పాయలు చేయగలిగిన బలమైన దేవుడు మనకున్నాడే. బలమైన హస్తం ఇక్కడ చూపిస్తుంది. ఏమంటే ఆయన చెయ్యి కొన్నిసార్లు కనబడదు, కానీ ఆయన కార్యాలు కనబడతాయి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈరోజు అట్టి బలమైన కార్యము ఆయన వాలుట, ఆయన చేయబోతున్న కార్యాలు ఈ రోజు నువ్వు చూడబోతున్నావు. దేవునికి స్తోత్రం చెప్పండి. నీ మధ్య నుండి శత్రువులు ఆ కార్యాన్ని చూసి ఐగుప్తీయులు పారిపోయినట్లు పారిపోదురుగాక. లేదు, వాళ్ళు పోరాడి ముందుకు వచ్చారా, వాళ్ళ రథాలు ఊడిపోయినాయి అంట. ఎక్కడైతే వాళ్ళు దేన్ని చూసేదే గర్వించారో అదే రథాలు ఐగుప్తీయులు చనిపోవడం ఇశ్రాయేలు ఏం చేశారంటే కళ్ళారా చూశారు. దేవునికి స్తోత్రం చెప్పండి. 6వ అధ్యాయంలో దేవుడు మాటిచ్చాడు, ఫరోకి నేను చేయబోతున్న దానిని నువ్వు చూచెదవని. 14వ అధ్యాయంలో చేసి చూపించాడు. వాళ్ళ కళ్ళెదురుగా ఐగుప్తీయులు సముద్రం మళ్ళీ ఏకమైపోవడం, అందులో పడిన రథాలు ఊడిపోవడం, ఆ కష్టమైపోయి వాళ్ళు కూడా అందులోని పడి చచ్చిపోవడం ఇశ్రాయేలీయులు కళ్ళారా చూశారు. అక్కడ దేవుడి కార్యాలు దేవుడు చెయ్య అని కనబడదు, కానీ మనం గమనించాలి దేవుడి కార్యాలు. అందుకని అన్నాడు, నేను డిస్ప్లే చేస్తాను, నేనే కనబడక్కల్లా, నా కార్యాలు చూస్తే నా పని ఏంటో అర్థమైపోద్ది. కొంతమంది అండి కామ్గా ఉంటారు, కొంతమంది అడావిడిగా ఉంటారు. అడావిడి వాడి దగ్గర ఏముండదు, కాముగా ఉన్నవాడు తన పలుకుబడి ఉంటుందండి. మనం ఊహించు, ఈడికి కూడా ఇంత పలుకుబడి ఉందా అనుకుంటాం. కొంతమంది అడావిడి చేస్తూ ఉంటారు, కానీ ఆడి దగ్గర ఏ పలుకుబడి. మన దేవుడు ఎవరో తెలుసా అండి? ఇందా మనం అయ్యగారు చెప్పారు కదా, మనకి ఉపవాస కొడుకులో కూడా మీరు ఊరకనే ఉండండి, నేను చూసుకుంటా. మన దేవుడు ఎవరో తెలుసా అండి? మన పక్షముల కార్యము చేయగలిగిన వాడు. ఆయన బాహు వాలిస్తే చాలంట. మీరు అదే 30వ అధ్యాయం 31, 32 వచనాలు మీరు కిందకి చదువుకుంటే ఆయన బాహు చేసిన కార్యాల గురించి చెప్పాడు. తోఫేతు గురించి మాట్లాడాడు, పాతాళం గురించి మాట్లాడాడు, యుద్ధాన్ని గురించి మాట్లాడాడు. ఇవన్నీ కూడా నేను డిస్ప్లే చేస్తున్నాను, మీకు డిస్ప్లేగా చూపిస్తున్నాను. దీన్ని చూసి ఇదే అనుకోమాకండి, అనుభవించే వాడికి ఆ కార్యాలు ఏంటో తెలుస్తాయి. ఏమండి మనం ఏంటి కథగా విన్నాం, ఏమని? ఐగుప్తీయులు అంటండి ఎర్ర సముద్రంలో మునిగిపోయారంటండి అని. ఈ మధ్యన కొంతమంది మత ఛాందస్వాదులు లేచారు. ఏమనండి తెలుసా? సముద్రం అండి మోకాళ్ళ లోతు కంటే ఎక్కువ ఉంటుందండి. చెప్పండి ఏంటంట? సముద్రం ఎక్కడైనా మోకాళ్ళ లోతు ఉంటుందా? మీరు చెప్పండి. నదే కాలవలే పిల్ల కాలవలే ఎంత ఉంటాయి లోతు? సరే, ఒకసారి ఇలాగే బైబిల్ టీచర్ గారు ఐగుప్తీయుల గురించి, ఇశ్రాయేల్ గురించి, ఎర్ర సముద్రం గురించి చెప్తా ఉంటే దారిపోయే పిల్లలు అన్నారంట, అబ్బే టీచర్ గారు చెప్పేది అంతా తప్పే, మా అమ్మ చెప్పింది, మా నాన్న చెప్పారు. ఏమనంటే ఎర్ర సముద్రం లేదు, బుర్ర సముద్రం లేదు, గట్టిగా ఎర్ర సముద్రం మోకాల కంటే ఎక్కువ ఉండవండి. మరి ఆ మోకాలలోనే కదా ఐగుప్తీయులు చనిపోయారు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎలా అంటావా? ఆ ఐగుప్తీయులు ఇశ్రాయేలు నడిచి వెళ్ళిపోయారు, మరి ఐగుప్తీయులు చచ్చిపోయారు. అబ్బాయి కాదండి, ఉంటది బాగా లోతు ఉంటుంది.
ఆ లోతులోనే ఇశ్రాయేలు వెళ్ళిపోయారు, ఆ లోతులోనే ఐగుప్తీయులు. ఈ లోకానికి అర్థం కావట్లా, దేవుడి కార్యాలు అర్థం కావట్లా. మోకాల్లోతు అని చెబుదామా ఐగుప్తీయులకి ఏమండి గురించి చెప్పాల్సి వస్తుంది. లేదు మొలలోతు సంపూర్ణంగా చెప్తామా, ఇశ్రాయేలు ఎర్ర సముద్రం దాటారు. ఈ దేవుడు అర్థం కావట్లేదు, లోకానికి దేవుడు అర్థం కావట్లా, ఆయన వాక్యాలు అర్థం కావట్లా, ఆయన పరిశుద్ధ గ్రంథం అర్థం కావట్లా. కాబట్టి అక్షరాన్ని చదివి అపార్థం చేసుకుంటున్నారు. ఈరోజు మనం కూడా కొన్నిసార్లు దేవుడిని అపార్థం చేసుకుంటున్నాం. ఆయన చేతి కార్యం నీకు అర్థం కావట్లా. బైబిల్ చెప్తుంది 1 కొరింథీ పత్రిక 2:9 ఆయనను ప్రేమించు వారిని, ఆయన ప్రేమించే వారిని అంటే ఆయన పట్ల, తన ప్రజల పట్ల ఆయనకున్న సంకల్పం ఎలాంటిదంటే చెవికి వినబడదు, కంటికి కనబడదు, చెవికి వినబడదు, హృదయానికి అర్థం కాదు. దేవుడి కార్యాలు అలా ఉంటాయి. ఆశ్చర్యం, అద్భుతం. మనం అనుకుంటాం ఇలా జరగాలని, కానీ దేవుడు తన ఉద్దేశం కలుగున్నాడు. అది నీ నా జీవితంలో దేవుడు చేయబోతున్నాడు. మనం ఒకవైపు వస్తే దేవుడు మరొక సంకల్పం, మరొక ఉద్దేశం. కాబట్టి ఒకటి ఆయన చెయ్యనంట ఆయన వాల్చబోతున్నాడు. డిస్ప్లే, ఇంగ్లీష్లో చెప్తే బాగా కొన్ని పదాలు ఎందుకు కొంచెం ఇంగ్లీష్ అయితే బాగా ఉంటాయని చెప్పి ఆయన డిస్ప్లే చేయబోతున్నాడు. ఆ డిస్ప్లే చూసి ఇయర్ డిజైన్ అనుకోమాకండి, దాంట్లో సెలెక్ట్ చేసుకుంటే అసలైన ఒరిజినాలిటీ బయటకు వస్తాయి అన్నమాట. డిస్ప్లేలు చూసి మనం ఎప్పుడు కూడా ఏం చేయకూడదు, నిర్ణయాలు తీసుకోకూడదు. ఇక రెండో మాట దగ్గరికి వద్దామండి ప్రియులారా. 52వ యెషయా గ్రంథం 52వ అధ్యాయం 10వ వచనం. త్వరగా చెప్పి ముగించేస్తాను. 52:10 సమస్త జనుల కనుల ఎదుట యెహోవా తన పరిశుద్ధ బాహువును బయలుపరిచి ఉన్నాడు. ఓకే, అది. ఇక రెండవది ఆయన హస్తాన్ని అంట, అబ్బే వీళ్ళకి ఇలా పెడుతుంటే అవ్వట్లేదని చెప్పి ఆయన చేతి కార్యాన్నంట బయలుపరిచాడు, తెలియజేశాడంట. దీని ఇంగ్లీష్లో ఏమనొచ్చంటే క్లియర్ కట్గా ఆయన చేసి చూపించాడంట. క్లియర్ కట్గా అర్థమయ్యేటట్లు చెప్పాడంట. క్లియర్ కట్గా ఆయన చేసేటప్పటికి మనుషులకి ఏంటంటే, అమ్మో దేవుడు ఇంతటి వాడా, ఇంతటి గొప్పవాడా, ఇంతటి గొప్ప శక్తివంతుడా, ఇలా కూడా ప్రభువు చేయగలడా. ఉదాహరణగా ఇశ్రాయేలు ప్రజలు రక్షించడానికి మోషేని దేవుడు ఎన్నుకున్నాడు. మోషేతో అన్నాడు, నువ్వు ఆ ఫరో ఎదుట, అక్కడ ఉన్న ప్రజలు ఎదుట నీ కర్ర వదిలే అన్నాడు. సరే వదిలేశాడు. కర్ర ఏమైంది? పాము అయింది. అందరు నవ్వుతున్నారు. ఎందుకని అంటే అక్కడ కొంతమంది శకున గాండ్రులు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా ఏం చేశారంటే కర్ర పడేస్తే పాము అయింది. రే మీ దేవుడు చేసిన పని మేము కూడా చేసామని అంటున్నారు. ఓకే, అలాగా తోకపట్టు. వెంటనే బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, ఈ మోషే కర్ర అంట పావుగా మారగానే ఆ శకున గాండ్రుల యొక్క పావులన్నింటినీ మింగేసింది. ఏమైంది? వాళ్ళు పావులన్నీ మింగేసి ఇప్పుడు ఈయన వెళ్ళి తోక పట్టుకున్నాడు, ఈయన కర్ర అయింది. మరి ఆల్దే కొన్నిసార్లు మనకి జరిగినయే ఎదుటోడికి జరుగుతున్నాయి, మనకి జరిగినయే పక్కనోడికి జరుగుతున్నాయి, మనకి జరిగినోడికి ఎదురింటోడికి జరుగుతున్నాయి అనుకుంటాం. కానీ మనకి జరిగిన కార్యాలు ఎంతటి బలమైందంటే ఒక సమయం ఉంది. ఏమంటే అందరూ మోషే కర్ర పామైంది, శకున గాండ్రుల కర్ర పామైంది. కానీ విచిత్రం, మోషే కర్ర ఏమంటే శకున గాండ్రుల కర్రను మింగేసేటప్పటికి దాన్ని ఏమన్నా అవాక్ అయ్యారనాలా, ఆశ్చర్యపోయారనాలా, ఇలా కూడా జరుగుతాయి అనుకోవాలా? మేము చేయగలం అనుకున్నది మేము చేయలేకపోయామని తెలుసుకున్నారా? కప్పలు చేశారు, వాళ్ళు కప్పలు చేశారు. ఇక పేలు చేసేటప్పటికి బైబిల్ చెప్తుంది 8వ అధ్యాయానికి వస్తే, మా వల్ల కాదు, ఇది దైవ శక్తిని ఒప్పుకున్నారు. దేవునికి మహిమ కలుగును కాక. కొన్నిసార్లు చెబితే అర్థం కాదు, కొన్నిసార్లు కంటికి కనబడకుండా చేస్తే అర్థం కాదు. కొన్నిసార్లు దేవుడు చేసే కార్యాలంట క్లియర్ కరెక్ట్గా ఉంటాయి. అది కంటికి కనబడేట్టు చూస్తే అప్పుడు ఒప్పుకుంటారంట, నిజమే వీరి దేవుడు చెప్పండి గొప్ప దేవుడు, ఇతడి పక్షమున దేవుడు ఉన్నాడు అని చెప్పగలగాలి. అంటే ఈ వాగ్దాన సందేశం రోజు ఆయన బలమైన హస్తం నీకు కార్యాలు చేయబోతుండగా, ఆయన మనల్ని కార్యాలు జరిగించుటకు సిద్ధపడుతుండగా, తండ్రి నీ బలమైన హస్త కార్యాలు నా జీవితంలో చేయండి, నేను దాన్ని కన్నులారా చూడాలనుకుంటే, ఒకటంట ఆయన వాడుస్తాడంట, రెండోదంట దాన్ని ఏం చేస్తాడు, బయలు పరుస్తాడంట. మూడో చూద్దామండి ప్రియులారా, 59వ కీర్తన 16వ వచనం. యెషయా గ్రంథం 59 16.
సంరక్షకుడు లేకపోవుట ఆయన చూచెను. ఆయన చూచెను, మధ్యవర్తి లేకుండా ఆ. చూచి ఆశ్చర్యపడెను. ఆశ్చర్యపడెను. కాబట్టి ఆయన బాహు ఆయనకు సహాయం చేసెను. ఆయన బాహు ఆయనకు సహాయము చేసెను. ఆయన నీతి ఆయనకు ఆధారమైనది. కాబట్టి మూడవది చూసిన వారమైతే ప్రియులారా, ఆయన బాహు లేదా ఆయన హస్తము ఆయనకి ఏం చేసిందంట? సహాయము చేసింది. ఆయన హస్తము సహాయము చేసింది, హెల్ప్, సహాయం చేసింది. మన దేవుడు ఎవరో తెలుసా అండి? గొప్ప దేవుడు అని చెప్పాలి. ఎలాగా అంటే కొంతమంది వరదల్లో కానీ నీళ్ళలో కానీ ఎక్కడైనా పడిపోతున్నా కానీ ఏదైనా ప్రమాదం వచ్చినప్పుడు కానీ చెబుతాం, మరి ఇలా చేయరా అలా చేయరా అని. మన దేవుడు చెప్పే దేవుడు కాదని. మరి ఎవరో ఎస్ ఆయన చేశాడంటే రుజువు ఏంటో తెలుసా? 2024 సంవత్సరాల క్రితమే జరిగింది. ఏంటది? 4 సంవత్సరాల వరకు దేవుడు వారిని వీరిని పంపించాడు, వాళ్ళ వల్ల కాల. అందుకనే మనుషుల పాప పరిహారాన్ని తీయడానికి ఆయనే కుమారుడిగా మగ శిశువుగా భూలోకానికి వచ్చాడు. అందుకని భక్తులు అంటాడు కదా, పాప పరిహారం రక్త ప్రోక్షణం అవశ్యం రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం అవడానికి పుణ్యాత్ముడే రక్తము పాత్రుడై రక్తాన్ని చిందించడానికి ఈ భూలోకానికి వచ్చాడు. మన దేవుడు అండి ఆకాశం నుండి అరే నువ్వు అలా చేయి, నువ్వు ఇలా చేయి అని చెప్పి కూర్చునే దేవుడు కాదండి. ఒకసారి అంట, ఈ మాట చెప్పి ముగించేస్తాను. రాజుగారు వాళ్ళ భటుడు దేవుడు నమ్ముకుంటా ఉంటే హేళన చేస్తున్నాడు. అరే మీ దేవుడు అలాగా ఇలాగా ఇలాగా అలాగా అని. ఒకరోజు మంత్రి గారు రాజుగారికి అర్థం అవ్వాలని చెప్పి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క గొప్పతనాన్ని గురించి, కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారు ఎందుకు భూలోకానికి వచ్చారో చెప్పడానికి రాజుగారికి ఒక చిన్న కొడుకు ఉన్నాడంట. ఒక 7, 8, 10 సంవత్సరాల కుర్రోడు. ఆ కుమారుడు యొక్క బొమ్మను తయారు చేయించి ఒక మైనుతో ఆ కుమారుడు ఎలా ఉంటాడో ఆ బొమ్మను తయారు చేసి ఆ స్విమ్మింగ్ పూల్ దగ్గర పెట్టాడు. రాజుగారు చూస్తూ ఉండగానే ఆ బాబు యొక్క ప్రతిమను ఏం చేశాడంటే నీళ్ళలో పడేటట్లు చేశాడు. ఎప్పుడైతే రాజుగారు యొక్క కుమారుడు నీటిలో పడిపోయాడో రాజుగారు పరిగెత్తుకుంటూ వచ్చి ఆ స్విమ్మింగ్ పూల్లో గురికి ఆ మైదానంతో లేదా ఆ తయారు చేసిన బాలుని గబగబా తీసి పైకెత్తాడు. అప్పుడు మంత్రి గారు వచ్చి అన్నారంట, రాజుగారు మీరు ఎంత పలుకుబడి ఉన్నారు కదా, ఎవరినైనా పిలిచి వచ్చి బాబుని కాపాడంటే కాపాడుతాడు కదా, మీరు ఎందుకు వెళ్ళారు అంటే ఆ స్వరూపము ఆ బాబు నా కొడుకు కాబట్టి, సొంత కొడుకు కాబట్టి నేను ఇతరులకి చెప్పాలనుకోవాలా, ఏం చేశానో చేసి చూపించాను. అప్పుడు అన్నాడండి మంత్రి గారు, నా యేసుక్రీస్తు ప్రభు వారు కూడా అంతేనండి. ఈ లోకం అంతా కూడా చెబుతుంది ఇలా చేయి అలా చేయి, సనాతన ధర్మం కానీ ఏ ధర్మమైనా, కానీ యేసుక్రీస్తు వారు ఎలా మనిషి బ్రతకాలో, ఎలా నిష్ఠగా ఉండాలో, ఎలా జీవించాలో, ఎలా ఆత్మీయంగా ఉండాలో ఏం చేశారంట? భూలోకానికి వచ్చి మనిషిగా పుట్టి, మనిషిగా పెరిగి, మనిషిగా చనిపోయి దేవుడిగా తిరిగి లేచాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందుకని 59వ యెషయా గ్రంథం 1వ వచనంలో విననేరుకున్నట్లు నా చెవులు మందము కాలేదు, రక్షింపనేరుకున్నట్లు నా హస్తము కొరచ కాలేదు. ఎప్పుడు దేవుడు కోరుకునే దేవుడు కాదంట. నువ్వు అడగాలే కానీ, చూడాలే కానీ, గమనించాలే కానీ ఎప్పుడు ఆయన హస్తము నీకు సహాయం చేయడానికి ఇష్టపడుతుందంట. ఇప్పుడు అదే దేవుని వాక్యం చెప్తుంది. ఈ 2024 ఆగస్టు మాసంలో ఈ నెలంతా కూడా నా దేవుడు హస్త కార్యాలు, ఆయన భుజస్కంధాల మీద ఉన్న భుజము భారాన్ని మోస్తుంది, హస్తమేమో భద్రతనిస్తుంది. కాబట్టి ఆయన హస్తము భారము నీ మీద ఉన్న ప్రతి భారాన్ని తీసివేసి ఒక బాధ్యతగా, ఒక రక్షణగా నా దేవుడు గొప్ప కార్యం చేయడానికి ఇష్టపడుతున్నాడు. అక్కడ ఇశ్రాయేలుతో చెప్తున్నాడు, ఫరో మిమ్మల్ని బాధ పెడుతున్నాడా, నా పని ఏంటో, నేనేం చేయగలను, నా హస్తం ఏంటో చూపిస్తాను. అప్పుడు అతడే మిమ్మల్ని పంపించేటట్లుగా, అతడే మిమ్మల్ని క్షమాపణ కోరేటట్లుగా, అతడే తన కార్యాలను చూసి, దేవుడి కార్యాలు చూసి ఒప్పుకునేటట్లుగా చేస్తాను. కాబట్టి ఈరోజు ఏ సమస్యతో బాధపడుతున్నావు నాకు తెలియదు, నా దేవుడు మాటిస్తున్నాడు, నా హస్త కార్యాలు, నా భుజ కార్యాలు, నా యొక్క చేతి కార్యాలు ఈ నెలలో నువ్వు చూడబోతున్నావు. సమస్య నా దేవుడు మీ ప్రతి అప్పులను తీసివేసి ఆయన తన కార్యములను మన జీవితంలో జరిగించిన గాక.
అనారోగ్యంతో బాధపడుతున్నావా? ఆయన గాయపడిన హస్తము నీ ప్రతి బాధను వ్యాధులు తీసివేయును గాక. ప్రతి ఇబ్బందికరమైన సహాయం కొరకు ఎదురు చూస్తున్నావా? ఆయన చేతి కార్యము మనకు సహాయం అందించిన గాక. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు 2000 సంవత్సరాల క్రితం భూలోకానికి వచ్చి నిన్ను నన్ను రక్షించాడు. ఆయన బలమైన హస్త కార్యాలు, భుజ కార్యాలు మన జీవితంలో చేయడానికి ఇష్టపడుతుండగా, ప్రభువా నాకు సహాయం చేయమని మనం అందరం కలిసి ప్రార్థన చేసుకుందాం. తల వంచండి, ప్రార్థన చేద్దాం.